చిన్ననాటి రోజులు ఎంత బాగుండేవి కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కాళ్ళకి చక్రాలు కట్టినట్టు ఏదో ఒక ఆట ఆడుతూనే ఉండేవాళ్ళం. ఆట తప్ప ఇంకో ధ్యాస ఉండేది కాదు. ఆటల మధ్యలో కొద్దిసేపు బడి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ చేసే ప్రతిజ్ఞ మనకు తెలియకుండానే స్ఫూర్తిని నింపేది. పొట్టిగా ఉన్నవారు ముందు నిలబడితే తాటి చెట్లో ఉన్న వాళ్ళు చివర్లో నిలబడేవారు. బడికి ఆలస్యంగా వెళ్ళిన యూనిఫామ్ వేసుకోకపోయినా ఏ మాస్టర్ వచ్చి కొడతాడని భయంగానే నిల్చుండేవాళ్ళం. ఫస్ట్ పీరియడ్ అంటే అటెండెన్స్ ఇంపార్టెంట్. అందరిది ఓ బాధ అయితే ముందు రోజు బడికి రాని వాళ్ళది మరో భయం. అటెండెన్స్ తీసుకునేటప్పుడు ముందు రోజు సెలవు పెట్టిన వారని నిల్చోమని చెప్పేవారు క్లాస్ టీచర్. ఎందుకు సెలవు పెట్టామో సరైన కారణం చెప్పపోయినా అబద్ధం చెప్పిన వైపు విమానం మోగేది. ఇక లెక్కల మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ రాయకపోతే ఆ పీరియడ్ వచ్చేంత వరకు భయమే. ఆ మాస్టర్ ఈ రోజు బడికి రాకపోతే బాగున్నాయి అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. హోంవర్క్ రాయని రోజు ఆ మాస్టర్ బడికి రాకపోతే ఆ సంతోషమే వేరు. కానీ అప్పటి వరకు కనిపించిన మాస్టర్ సరిగ్గా ఆ పీరియడ్ కి వచ్చేసరికి ప్రత్యక్షమయ్యేవారు. ఇంటర్వెల్ రాగానే సరుని పరిగెత్తుకుంటూ నేరుగా మన స్పాట్ లోకి వెళ్లేవాళ్ళం. వెళ్ళేటప్పుడు నేరుగా వెళ్ళిన తిరిగి వచ్చేటప్పుడు మాత్రం గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేస్తూ క్లాస్ రూమ్ కి చేరుకునేవాడు. మాస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా పాఠాలు చెప్తుండే మధ్యలో ఒకటి లేచి సార్ అంటూ ఒంటేలు చూపించేవాడు. అప్పుడు మాస్టర్ తిడుతూనే వెళ్ళమని చెప్పేవారు. అదనగా మరొకరు లేచేవాడు. అలా క్లాస్ లో సగం మంది అడిగేవారు, ఇందాకే ఇంటర్వెల్ వచ్చింది కదరా అప్పుడేం చేశారు అని మాస్టర్ తిట్టేవారు. ఇక స్కూల్లో మధ్యాహ్నం భోజనం గురించి అంతగా పట్టించుకునే వాళ్ళం కాదనుకోండి. ఏదో తిన్నామంటే తిన్నామంతే. టమాటా, వంకాయ, పచ్చడి ఎలా ఉన్నాయో పొలంలో అలాగే ఉండేవి. కానీ వారంలో 1-2 సార్లు ఉడికించిన గుడ్డు పెట్టేవారు. అప్పుడు మాత్రం ప్లేట్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ లైన్ లో నిల్చుండేవాళ్ళం. మన మధ్యలోకి ఎవరైనా వస్తే మాస్టర్ కి చెప్పి వెనక్కి పంపేవాళ్ళం. ప్రతి గురువారం పాలకూర పప్పు పెట్టేవారు. అది మాత్రం చాలా టేస్ట్. కొందరు ఇంటి నుంచే డబ్బాల్లో కూరలు తెచ్చుకునేవారు. వాటిని పంచుకునేవాళ్ళు. అందరం కలిసి అలా చేసే చోట కూర్చొని తిన్న రోజులు ఎంత బాగుండేవో కదా.